నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ధన ప్రయోజనాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబపరమైన సంతోషకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. రుణ బాధలు తగ్గిపోతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇంద్రాణి కవచమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు మానసికంగా కొంత చక్కని ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రయత్నపూర్వకమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. చెడు సంబంధమైనటువంటి స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. మిథున రాశి వారు స్నేహితులతో, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. కొన్ని కాలక్షేపాలు అనవసరమైనటువంటి ఖర్చులను పెంచుతూ ఉంటాయి. కుటుంబ పరంగా జరిగే వివిధ రకాల మార్పులు, చేర్పులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు గొప్పవారితో స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి. స్త్రీ మూలకంగా లాభాలు కలిసి వస్తాయి. అలాగే మంచి ఆలోచనలతో కీలకమైనటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గోసేవ చేసుకోవటం మంచిది. సింహరాశి వారు అప్పుల భారాలను తగ్గించుకుంటూ ఉంటారు. కుటుంబ పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతూ ఉంటాయి. అలాగే స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపార, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణతో వ్యవహరించడం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కందిపప్పుతో చేసిన పొంగలిని నివేదన చేయండి. కన్యా రాశి వాళ్లకు రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటారు. గతంలో మీ అవసరం కోసం తెచ్చిన అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. రహస్య శత్రు సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలను పెంచుకుంటూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగే శక్తికి మించినటువంటి ఏవైతే పెట్టుబడులు ఉంటుంటాయో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. స్నేహితులతో, బంధువులతో కుటుంబపరమైనటువంటి చర్చలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. శత్రు సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు. ఆకస్మికమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీదత్త శరణం మమ అనేటటువంటి నామాన్ని జపం చేస్తూ ఉండండి.
మకర రాశి వాళ్లకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో పేదవారిని ఆదుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలలో తొందరపడకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పుష్పార్చన నిర్వహించండి. కుంభరాశి వారు గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతుంటాయి. అలాగే దూరపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు శుభ కార్యక్రమ ప్రయత్నాల కోసమై ఆలోచనలు చేస్తుంటారు. స్నేహితులతో బంధువులతో సరదాగా కాలం గడుపుతూ ఉంటారు. అలాగే ప్రయాణాల వలన లాభాలు చేకూరుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలు కూడా పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి.